కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని అగ్రహారంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం అగ్రహారం. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లలు. మనం చూస్తున్నాము ఇవాళ కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహారం దగ్గర శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ దేవతల యొక్క నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. అంటే ఇవాళ 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఈ 3 రోజులు ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా చేసడానికి ఆలయ కమిటీ వారైతేనేమి, ఆలయ ప్రజలు, అలాగే పురపాలక ప్రజల యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ తొలుత మొదలుపెట్టారు. అంటే తొలి రోజు ఎన్నో రకాల హోమాలు, అలాగే 2వ రోజు, అలాగే 3వ రోజు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, తదనంతరం భారీ గొప్ప అన్నదాన కార్యక్రమం ఆలయ గ్రామస్తుల చేత, అలాగే ఆలయ యొక్క ధర్మకర్తల చేత ఒక గొప్ప కార్యక్రమం. అంటే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో దైవ కార్యక్రమాలు అనేది ఎంత గొప్పగా జరిపిస్తే అంత పుణ్యము అని చెప్పి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పల్లెటూరులో అంటే దేవాలయాలు కట్టడం కానీ, ఈ యొక్క కార్యక్రమాలు చూపడం కానీ ఎంతో గొప్ప కార్యక్రమం. ఇవాళ ఎన్నో పలు రకాల హోమ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క మీకు చూపిస్తాం మరి కొద్ది సెకండ్లో అమ్మవారి యొక్క పోలేరమ్మ తల్లి విగ్రహము శ్రీ పోతురాజ అమ్మవారు పోలేరమ్మ వాళ్ళ గుడి యొక్క కలుష ప్రతిష్ట కార్యక్రమం మన కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహారం నందు ఎంతో గొప్పగా జరుగును. మీకు ఆ యొక్క కార్యక్రమం అనేది అంటే ఇవాళ సోమవారము, మంగళవారం, బుధవారము అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట అనేది మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున మేమైతే బద్వేల్లో ఉన్నటువంటి ప్రజానికానికి లైవ్ ద్వారా అయితే ఇవ్వబోతున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఎవరీవన్. గణపతి పూజ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరిగింది. మనం చూస్తున్నాము గణపతి పూజ తర్వాత ఇప్పుడు హోమ కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా హోమ కార్యక్రమానికి ఎంతో ఇక్కడ పలు రకాల హోమ కార్యక్రమాలు మరి కొద్ది సెకండ్లలో కార్యక్రమం అనేది కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహారంలో ఉన్నటువంటి పోతురాజు పోలేరమ్మ గుడి యొక్క కలుష ప్రతిష్ట, అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ 17 తేదీ నుంచి 3 రోజుల పాటు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. మనం చూస్తున్నాము ఇక్కడ హోమ కార్యక్రమాల కోసం కూడా భక్తులు ఎంతో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మధుక్షరంతి హిందవః మాద్రీయేన సంతోషది మధునక్తముదోషి శరీరో మాతరః తస్మానందమావో శిక్షయాలుందగాం ఆపో జనేగాజనః క్షీర సముద్ర రాజతుర్యాం శ్రీరంగరామేస్మై పోతురాజు పోలేరమ్మ గుడి యొక్క నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కడప జిల్లా బద్వేల్ మండలంకు దగ్గరగా అగ్రహార గ్రామంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతో గొప్పగా జరిగేదానికి ఆలయ ప్రధాన పురోహితులు అనేది ముహూర్తం అనేది నిర్వహించారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు గొప్ప కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఓం మహాదేవ్యై విద్మహే రామశక్తి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తన్నో
వారి యొక్క నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహారం నందు మనం చూస్తున్నాము అమ్మవారి యొక్క శ్రీ పోతురాజు పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. స్వామివారి యొక్క ధ్వజస్తంభ శుద్ధి కార్యక్రమం పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా, అంటే ప్రతి ఊరికి గ్రామ దేవతగా పోలేరమ్మ తల్లిని మనం కొలుస్తూనే ఉంటాము. అందువల్ల ఏ ఊర్లో పోలేరమ్మ తల్లి గుడి ఉన్నా విగ్రహం ఉన్నా ఎంతో ఆ ఊరికి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పాతకాలంలో పూర్వీకులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అటువంటి దాంట్లో భాగంగా ఇవాళ మన కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహారం నందు ధ్వజస్తంభ శుద్ధి కార్యక్రమం ఎంతో ఘనంగా మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో శుభ్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభాన్ని శుద్ధి చేసిన తరువాత ధ్వజస్తంభానికి పసుపు కుంకుమ పూయడం అనేది మనం కూడా మొదటిసారిగా చూస్తున్నాము. ఎందుకంటే పోతురాజ పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఈ యొక్క ధ్వజస్తంభ కార్యక్రమం మంచి ఫోటో కూడా పడతారు మీరు. ఎంతో నియమ నిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభాన్ని మహిళలు శుభ్రం చేసిన తరువాత ధ్వజస్తంభానికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టడం కూడా మనం చూస్తున్నాము. అంటే ఏ ఊర్లో అయితే పోలేరమ్మ తల్లి గుడి ఉన్నా విగ్రహం ఉన్నా ఆ యొక్క ఊరు సుఖశాంతులతో ఎల్లప్పుడూ ఉంటుందని మన పూర్వీకులు మనతో ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అటువంటిది మన కడప జిల్లా బద్వేల్ మండలానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో ఇవాళ మనం చూస్తున్నాము. ఎంతో గొప్పగా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ధ్వజస్తంభ కార్యక్రమం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఆలయ ప్రధాన పురోహితులు ఎంతో అనుభవం కలిగినటువంటి ఆయిలావద్దుల నాగరాజ శర్మ గారి వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కలశ ప్రతిష్ట కార్యక్రమం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూశాము కనకదుర్గా దేవాలయం అయితే కావచ్చు, అలాగే రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి గుడిది కూడా కావచ్చు. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు ప్రజల కోసం ఈ యొక్క దైవ కార్యక్రమాలు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో మనం ఎన్నో లైవ్ అయితే ఇస్తున్నాము. నమస్కారం, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహారం నందు శ్రీ శ్రీ పోతురాజ పోలేరమ్మ కలశ నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. మనం చూసాము ఆల్రెడీ గౌరీ పూజ కార్యక్రమం కూడా జరిగిపోయింది. మనం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు అంటే 3వ రోజు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరపున మేమైతే లైవ్ అయితే ఇవ్వబోతున్నాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ మండలంలో జరిగేటటువంటి ఎటువంటి దైవ కార్యక్రమాలైనా మా ఛానల్ ద్వారా ఈ మధ్య కాలంలో ప్రజలకు భక్తులకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఎంతో కష్టంతో కూడా ఇష్టంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూపిస్తున్నాము. అలాగే ఇవాళ మనకందిన సమాచారం ప్రకారం మన బద్వేల్ మండలానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో పోలేరమ్మ తల్లి యొక్క నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆలయ కమిటీ వారు అలాగే గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అలాగే ఎల్లుండి 3వ రోజు విగ్రహ ప్రతిష్ట తదనంతరం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా భారీ గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అంటే ఆలయ కమిటీ వారు కావచ్చు అలాగే అగ్రహారం గ్రామ ప్రజలు కావచ్చు. ఈ మధ్య కాలంలో యూత్ లేనిది ఏ పని కూడా పెద్దగా జరగట్లేదు. అలాగే యూత్ వారి యొక్క సహకారంతో కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్క కార్యక్రమం అంటే ఇటువంటి దైవ కార్యక్రమానైనా మా యొక్క ఛానల్ తరపున మేము లైవ్ అనేది ఇవ్వబోతున్నాము. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి ఇవాళ సోమవారం, మంగళవారం, బుధవారం 3వ రోజు అనగా తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున మేము భక్తులకు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు దైవ కార్యక్రమం చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడిన యూట్యూబ్ ఛానల్ బద్వేల్ పిల్లోడు. మరొక్కసారి మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇట్లాంటి కార్యక్రమం కడప జిల్లా బద్వేల్ మండలంలోని కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహారంలో పోతురాజ పోలేరమ్మ యొక్క కలుష ప్రతిష్ట నూతన విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ ధ్వజస్తంభాన్ని ఎంతో నియమనిష్టలతో శుభ్రం చేసిన తర్వాత ధ్వజస్తంభ కార్యక్రమానికి పసుపు పూసి వీరు కుంకుమ అయితే పెట్టడం మనం కూడా తొలిసారిగా చూసాము. చాలా మంది ఈ మధ్య కాలంలో చూడలేదని మెసేజ్ కూడా పెట్టారు. వారి కోసం దగ్గరుండి ధ్వజస్తంభ కార్యక్రమాన్ని మనం తీయడం అయితే జరుగుతుంది. మహిళలు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో ఎంతో ఇష్టంతో ఈ యొక్క శుద్ధి కార్యక్రమం కూడా బాగా చేశారు. దీపారావు అన్ని కడిగి వచ్చి చూడు ఇతరా ఇతరా రావు చూడాలా. ఏం చేయాలి? 2 నిమిషాలు ఉండండి, తీర్థప్రసాదాలు ఇస్తారు. ఓం ఓం సిద్ధాయ నమః, ఓం శైన సౌమ్యాయ నమః, ఓం శివప్రదాయ నమః, ఓం నృపవేష్ణమదానందాయ నమః, ఓం వరలక్ష్మై నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ కళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థితాయ నమః, ఓం విష్ణునారాయణ సమాస్థితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం ధీర్ఘ్యై నమః, ఓం భగవోపద్ నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం సత్యై నమః, ఓం సాక్షై నమః, ఓం భోక్రీతాయ నమః. లీలప్రపంచాన్ని ఓం భువాసిన్యై నమః, భోవోసిన్యై నమః, ఆర్యాయ నమః, దుర్గాయ నమః, అంగారమ్మదేవతాయ నమః, భోగేరమ్మదేవతాయ నమః, గంగాదేవతయే నమః, భోవోసిన్యై నమః, దుర్గాయ నమః, ప్రియాయ నమః, ఆద్యాయ నమః, త్రేత్రాయ నమః, శూలధారిణ్యై నమః, పినాకరారిణ్యై నమః, చిత్రాయ నమః, చంద్రకంఠాయ నమః, మహార్భాయ నమః, మనసే నమః, సత్యానందస్వరూపిణ్యై నమః, ఓం అనంతాయ నమః, ఓం భావిన్యై నమః, ఓం భావ్యాయ నమః, సమవిద్యాయ నమః, తచ్చగంఠాయ నమః, తచ్చవిద్యవినాశిన్యై నమః, అపర్ణాయ నమః, పర్ణాయ నమః, పాడలాయ నమః, పాడలావచ్చై నమః,
पट्टापर्वरूढायै नमः कलञ्जीररञ्जन्यै नमः अमेयायै नमः विक्रमायै नमः घोरायै नमः सुन्दर्यै नमः सुन्दरमूर्त्यै नमः सर्वोर्गायै नमः मातङ्गै नमः मदङ्गभूषितायै नमः ब्राह्म्यै नमः తీర్థ ప్రసాదాలు ఇవ్వడం పోవడం తీర్థ ప్రసాదాలు తీసుకుందరు పోదు మంగళహారతి ఇస్తున్నారు 2 నిమిషాలు అంతే నిమ్మకాయలు తీసి పెట్టిన రాత్రి దండలు వేయాలి ఎంత ఎలిగి చెప్పు బస్తీలు వస్తాయి గోల్బాల్ వస్తాయి హలో మండలం అగ్రహారం గ్రామంలో ఈ రోజు నుంచి త్రిరాత్ర దీక్షా పరిశ్రమగా పోలేరమ్మ దేవత పోతురాజు స్వామి ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవాలు ఆగమ శాస్త్ర విధానంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా గంగానయనము, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మాతృకా పూజనము, రక్షాబంధనము, ఋతుకరణము, కలశ స్థాపన, ఆవాహనములు, పూజలు, యథాశక్తి అమ్మవారికి అభిషేకము, అమ్మవారి కుంకుమార్చన, ఈ కార్యక్రమం ఇత్యాది కార్యక్రమంతో మరి ఈ మధ్యాహ్న కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. సాయంత్రం మరలా 5 గంటలకు ముత్సంగ్రహణము, అంకురారోపణ, తదుపరి జలాదివాస విగ్రహాలు జలములో పెట్టిన జలాదివాసము, తర్వాత మొట్టమొదటి రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ కార్యక్రమం చేసినా కూడా విఘ్నేశ్వరుని పూజ, మరి గణపతి హోమం లేకుండా ఏది చేయము. అటువంటి గణపతి హోమ కార్యక్రమము, సాయంత్రం మూలవంత అనుష్ఠానములు, తీర్థ ప్రసాదంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. రేపు ఉదయం గ్రామోత్సవం, అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమం, యంత్రములకు అభిషేకములు మధ్యాహ్నం 2 వరకు జరుగుతాయి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి మహాష్టపరమనే కార్యక్రమం. మన భారతదేశంలో సుప్రసిద్ధ మహానదుల తీర్థాలతో మరి అవన్నీ కొన్ని సేకరించలేము, కొన్ని సేకరించి మంత్రపూర్వకంగా కొన్ని సుగంధ ద్రవ్యాలతో గొప్ప స్నాన మహాష్టపరం ఉంటుంది. తదుపరి మూడవ రోజు ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ముందుగా స్వామి, అది
ఎన్ని గంటలకు మొదలవుతుంది స్వామి? ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు కూడా యంత్ర ప్రతిష్టలు, విగ్రహ ప్రతిష్టలు, శిఖర కలశ ప్రతిష్టలు, ధ్వజ ప్రతిష్టలు, మరి దానికి సంబంధించి ప్రాణ ప్రతిష్టలు, బలి దర్శనమని, గోదర్శనమని, బింబ దర్శనమని పూర్ణాహుతి కార్యక్రమం అయిపోతుంది. వరుసగా వస్తుంటాయి కార్యక్రమాలన్నీ, పూజా విధానాలన్నీ కూడా. అందరూ కూడా పాల్గొని అమ్మవారి కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నా. ఓం స్వస్తి. మనం ఇప్పటి వరకు ఆలయ ప్రధాన పురోహితులు ఆయలావజ్జుల నాగరాజ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనమైతే విన్నాము. అంటే ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క పోతురాజ ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం, అలాగే పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా వీరి యొక్క భక్త శిష్య బృందం యొక్క ఆధ్వర్యంలో యొక్క గొప్ప కార్యక్రమం జరగబోతుంది. అంటే ఎల్లుండి 3వ రోజు ఉదయాన్నే విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం మా యొక్క బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరపున మేము భక్తులకు, ఎవరైతే గుడికి రాలేని వారు ఉంటారో వారి కోసం ఈ యొక్క కార్యక్రమం అనేది మేము లైవ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నా మ్యూజికల్ पादकम शुभम श्री कोलम तले पादकम शुभम अकाल मक्षरम सर्व पादकम कोलम तले पादकम शुभम कोलम तले पादकम शुभम ఎవరినో ఒకరు పెడతారులే బాబాయ్. पादकम शुभम ఇంకా